పాప నొప్పితో ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈమె కాళ్లుపై ఒక్కసారిగా నల్లటి వెంట్రుకలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది చూసి ఈమె తల్లి భయపడిపోతుంది. అయితే చూస్తుండగానే ఈ పాప చేతులకు కూడా వెంట్రుకలు వస్తూ ఈమె శరీరంలో పూర్తిగా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈమె ఒక్కసారిగా ఒక పెద్దని అడవి పందిలా మారిపోతుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం తాము చూస్తుందంతా నమ్మలేకపోతారు. ఇంతలో ఈ అడవి పంది వీళ్ళిద్దరిని చంపేయడానికి దగ్గరకు వస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి వెంటనే తలుపు వేసి అడవి పందిలా మారిన తన కూతుర్ని గదిలోనే బంధించేస్తాడు. అసలేం జరిగిందంటే ఈ పాప చిన్నతనంలో ఉన్నప్పుడు తన బామ్మతో కలిసి అడవి మార్గంలో ఇంటికి వస్తూ ఉంటుంది. అయితే వీళ్లకు ఒక భారీ అడవి పంది ఎదురవుతుంది. అలాగే ఆ అడవి పంది ఈ పాప బామ్మను చంపేస్తుంది. అదే విధంగా ఒంటరిగా ఉన్న ఈ పాప దగ్గరకు వస్తుంది. ఇక ఆ రోజు నుండి ఈ పాప రాత్రి అవగానే తాను కూడా అడవి పందిలా మారిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఈ తల్లిదండ్రులు తలుపు తీసి చూడగానే తన కూతురు ఇంకా అడవి పందిలాగానే ఉంటుంది. అలాగే ఈ అడవి పంది నేలపై పడుకోగానే మళ్లీ ఒక్కసారిగా ఇది ఆ చిన్న పాపలాగా మారిపోతుంది. అలాగే ఆమె ఒంటిపై ఉన్న బట్టలు కూడా మాయమైపోతాయి. వెంటనే తల్లిదండ్రులు తమ కూతురి శరీరంపై దుప్పటి కప్పుతారు. కానీ ఈ పాపకు తాను అడవి పందిలా మారుతున్నానని తెలియదు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి.